సో దీనివల్ల సార్ మనం ఏంటంటే ఇంట్లో ఉన్న పిల్లలకు కానివ్వండి, మన సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానివ్వండి, ఈ విషయం గురించి ప్రతి ఒక్కళ్ళతో కూడా మనం డిస్కస్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఫ్యూచర్‌లో వాళ్ళకి సంబంధించి ఏదైనా వీడియోస్ వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పి పిల్లలు భయపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి ముందే ఇంటిమేట్ చేయడం చాలా మంచిది. చాలా అవసరం. మీరు భయపడొద్దు. మిమ్మల్ని ఎవరైనా బెదిరించినట్లయితే గనక ఈ విషయాన్ని మాకు పేరెంట్స్ కి చెప్పండి అని చెప్పేసి పేరెంట్స్ ఈ విషయంలో పిల్లలతో చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి. అంటే శ్వేత గారు ఒకటండి, ఇది అవగాహన పెంచడం ఒక ఎత్తు అయితే ఒకటే గుర్తు పెట్టుకోవాలి, పిల్లలకి ఎమోషనల్ బ్యాలెన్స్ పెంచడం చాలా అవసరం. ఎందుకంటే ఎవడో ముక్కు మొహం తెలియని ఎవడో ఒక వీడియో క్రియేట్ చేశాడు అని చెప్పేసి అని వాడికి చదువు లేదు, వాడికి యాటిట్యూడ్ లేదు, వాడి క్యారెక్టర్ లేదు, ఏదో సంథింగ్ ఒక ఏదో ఫోటో దొరికిందని క్రియేట్ చేశాడు అనుకుందాం. సో వాడి గురించి ఏదో సంథింగ్ ఎమోషనల్ డిస్టర్బ్ అయిపోయేసి సూసైడ్ చేసుకోవడం లేకపోతే డిప్రెస్ అవడం అంత అవసరం లేదు. నీ లైఫ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యూ హ్యావ్ కంప్లీట్గా కరేజియస్గా బతికే ఇది నీకు ఉందని చెప్పేసి అని పిల్లల్ని మోటివేట్ చేస్తున్న అవసరం ప్రతి పేరెంట్కి ఈరోజు ఉంది. లేకపోతే ఏంటంటే ఎవడో కూడా ఏదో క్రియేట్ చేస్తాడు, వీళ్ళకి తెలుసో తెలియక ప్యానిక్ అయిపోయేసి లేకపోతే ఎమోషనల్ అయిపోయేసి సో జీవితాన్ని ఇచ్చేసుకుంటే కనుక పేరెంట్స్ ఎంతోమంది పేరెంట్స్ నిజంగా కొన్నిసార్లు కాలేజీలకు వెళ్తే వాళ్ళ పేరెంట్స్ కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ ఉంటే కనుక వాళ్ళు పాపం కష్టపడి తిని తినక అలాగా కాలేజీలకు పంపించి చదివిస్తూ ఉంటారు. ఎంత అల్లార ముద్దుగా చూసుకున్న పిల్లలు వీళ్ళ మీద ఇలాంటి డీప్ ఫేక్ వీడియోస్ వస్తే కనుక మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోవాలి చెప్పండి.